జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాద పద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి, ఈ 2వ సర్గ 12వ శ్లోకంలో స్వామి, అందుచే మూలాజ్ఞాన సహితముగా మనస్సును సంపూర్ణముగా నశింపచేయుట తప్ప దృశ్యానర్థ సంక్షయ రూపముకు మోక్షమునకు వేరొక ఉపాయము లేదు అని అన్నారు కదా స్వామి. ఈ దృశ్యానర్థ సంక్షయ రూపము అంటే స్వామి, దృశ్యం అనేది ఒక హాని, లేకపోతే ఒక కష్టం, దాన్ని అనర్థం అంటున్నాం. స్వామి దృశ్యం అనే అనర్థాన్ని నశింపజేసే రూపమగు మోక్షము నాకు వేరొక ఉపాయం లేదు. మోక్షం అంటే అదే కదా. అవును స్వామి. అది దృశ్యం అనేది ఒక అనర్థం అని చెప్పి చెబుతున్నారు. అది అర్థమైంది స్వామి. ఈ సంక్షయము అర్థం కాలేదు స్వామి. ఇప్పుడు మీరు చెప్పాక క్షయించిపోవటం సంక్షయం అంటే. ఇప్పుడు చెప్పాక అర్థమైంది స్వామి. తర్వాత ఒక పోస్ట్ది అడగవచ్చా స్వామి? ఒక్క నిమిషం. అది శూన్యము కాదు, శూన్యము కూడా దానితో నిండి ఉన్నది. అది లేకపోతే శూన్యము నుండి శూన్యము కూడా పుట్టదు. ఇందులో ఈ శూన్యం అన్నదాన్ని ఎలా తీసుకోవాలి స్వామి? దొరకదు, శూన్యం కదా, తీసుకోలేవు. ఎలా తీసుకోవాలంటే అంటే ఎలా అర్థం చేసుకోవాలి అని స్వామి? శూన్యం అంటే ఏమిటి అర్థం? శూన్యం అంటే లేకపోవటం కాదు, ఖాళీగా ఉంది అని అనిపిస్తుంది స్వామి. అక్కడ ఏమీ లేదు అని కదా అర్థం. అవును స్వామి. శూన్యం అంటే అక్కడ ఏమీ లేదు. ఉమ్. అక్కడ ఏమీ లేదు అన్న దగ్గర ఎందువల్ల ఆ మాట వినిపిస్తూ ఉన్నది? లేదు అనేది చూసే వాళ్ళు ఒకళ్ళు ఉండబట్టి వినిపిస్తూ ఉంది స్వామి. అది ఇంకొక పక్షము, అది కాదు. ఇప్పుడు మన నానా సిద్ధాంతాలు, మతాలు, వాటిల్లో కొంతమంది శూన్యవాదులని ఉన్నారు స్వామి. అంటే ఈ బౌద్ధులు వీళ్ళు అది ఎంప్టీనెస్ అని చెప్పి చెప్తారు. ఎంప్టీనెస్ శూన్యం అంటే ఖాళీ, అక్కడ ఏమి లేదని చెప్పడానికి ఇంగ్లీష్లో అయితే ఎంప్టీనెస్ అంటాం. అదే తెలుగులో, అది సంస్కృతంలో అయితే శూన్యం అంటాం. దాంట్లో ఏమి నింపబడి ఉండకపోవడాన్ని ఎంప్టీనెస్ కదా అనేది. అవును స్వామి. కానీ అది ఎంప్టీ కాదు, ఎందుకంటే దానికి తోడైతే లేదు, కానీ అది మాత్రమే ఉన్నది. కానీ అంత మాత్రం చేత అది ఎంప్టీ అని చెప్పి చెప్పడానికి లేదు, ఎందుకంటే అది దానితో అది నిండే ఉంది. ఏమిటా దేనితో నిండి ఉన్నది? తన చేతనతతో నిండి ఉన్నది, చైతన్యంతో నిండి ఉన్నది. కాబట్టి అది శూన్యము కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాదు, శూన్యాన్ని నువ్వు రచించిన శూన్యతలు అనేవి రచనలో భాగాలు. శూన్యతను రచించిన దాని సాయం లేకుండా శూన్యం కూడా పుట్టదు, అంటే శూన్యం అనే అనుభూతి కూడా కలగదు. అర్థమైంది? అది శూన్యము కాదు, అది లేకుండా, అది లేనిచో శూన్యము నుండి శూన్యము కూడా పుట్టదు. శూన్యం నుంచి శూన్యం కూడా పుట్టకపోతే కనబడేది ఏదన్నా పుడుతుందా? అది లేకుండా పుట్టదు. కనబడేది వస్తువు నిజం అని చెప్పి అనిపిస్తున్నది కాబట్టి అది అవస్తువుగా అనిపిస్తూ ఉన్నది, భ్రాంతి కలుగుతూ ఉన్నది. సాకారము నందే లక్ష్యము, విశ్వాసము ఉన్నాయి తప్ప సాకారం యొక్క అసద్భావాన్ని గుర్తించకపోవటం అనేది ఉన్నది. ఇప్పుడు ఇది జగదనుభవం అనేది.
అది అక్కడ ఆ సందర్భంగా ఆ మాట, అది శూన్యము కాదు, తర్వాత తగ్గించదు. శూన్యము కూడా దానితో నిండి ఉన్నది. ఉమ్, అది లేకపోతే శూన్యము నుండి శూన్యము కూడా పుట్టదు. పుట్టదు. ఎప్పుడైతే శూన్య నువ్వు శూన్యతలు నువ్వు శూన్యాన్ని ఎప్పుడైతే నువ్వు భావన చేసావో, ఆ భావన అంతా నువ్వు ఉన్నావు కదా. ఉన్నాను స్వప్- స్వామి. ఆ, స్వప్నాన్ని చూస్తున్నవాడు అంటే స్వాప్నికుడు, స్వప్న ద్రష్ట. స్వప్న ద్రష్ట అయ్యే స్వప్నం అన్ని వస్తువుల్లోనూ నిండి ఉన్నాడు. తాను క్రొత్తగా చూస్తున్న వాటిని, తాను గుర్తుపెట్టుకుంటున్న వాటిని, తాను వ్యవహరిస్తున్న వాటిని, తనని కూడా తనతోటే నింపివేసి ఉన్నాడు. ఈ విధంగా శూన్యము కూడా దాంతో నింపబడి ఉన్నది. శూన్య అనుభవం కూడా దానితోటే సాధ్యం అవుతూ ఉన్నది. అది లేకపోతే శూన్యానికే అస్తిత్వం లేదు. కాబట్టి అది ఉన్నది. శూన్యతలు అనేవి అనుభూతిలో భాగాలు. కాబట్టి చదువు తర్వాత. శూన్యతలు అనన్యతను చూడని అనుభవముల భ్రాంతి మాత్రమే. అనుభవాలు అంటే ఏమిటి? ప్రతి జీవితం ఒక అనుభవం కదా. అవును స్వామి. సో ఈ జీవితాల యొక్క భ్రాంతి ఏమిటి అంటే, అన్యం ఉంది అన్నది దీని భ్రాంతి. అనన్యత అనేది వాస్తవ అనుభవం. వాస్తవం. కాబట్టి వాస్తవ అనుభవం లేని ఈ అనుభవాలనే భ్రాంతుల యొక్క విషయమే తప్ప ఈ జగత్తంతా వేరే ఏం లేదు. కాబట్టి తర్వాత, అట్టి అనుభవాల సంఖ్య కొలవరానిది. కొలవరానిది అంటే కొలతకు అందదు. అందదు. బ్రహ్మాండాలు ఎన్నంటే ఎవరు చెప్తారు? చెప్పలేము స్వామి. ఒక బ్రహ్మాండంలో జీవులు ఎందరంటే ఎవడు కొలిచి చెప్పగలడు? అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. బ్రహ్మాండం కూడా చెప్పలేదు నాలో ఎంతమంది జీవులు ఉన్నారు ఇప్పుడు. అలా కుదరదు. నిరంతరం పరిణామ క్రమంలో ఆకారాన్ని మార్చుకుంటున్నది. నీ ఆకారం ఏమిటంటే ఏం చెప్పగలుగుతుంది? చెప్పేటప్పటికే మారిపోతూ ఉన్నది కదా. మేఘం నేను ఈ ఆకారంలో ఉన్నానని చెప్పేటప్పటికి అది మరొక ఆకారాన్ని తీసుకుంటూ ఉంది. ఆ విధంగా ఈ జగత్తు నిత్య పరిణామశీలమై కనిపిస్తూ వాస్తవానికి లేనిదే అయి ఉన్నది. ఇది శూన్యం వాస్తవానికి. అది ఈ శూన్యానికి కూడా అస్తిత్వం దానివల్లే కలుగుతుంది. కానీ ఈ శూన్యం దాన్ని శూన్యమని ఇది నేనున్నానంటుంది. అది ప్రాబ్లం. అదే భ్రాంతి. ఆ కారణం చేత ఈ జనన మరణ అనుభవం ఇవన్నీ కలుగుతున్నాయి. ఇంక పూర్ణం చేయి. మరి కొలవదగిన దానిని చూచి కొలవగలవాడెవడు? రామ రామ రామ. కొలవదగినది ఏమిటి? ఇప్పుడు ఈ జగత్తు కొలవదగినది కాదు. రెండు విధాలు. కొలవదగినది అంటే పూజించదగినది కాదు. జగత్తు యొక్క అస్తిత్వం ఉంది అని అనుకుంటే గనక, అలా కాకుండా జగత్తు యొక్క విస్తారము కూడాను దర్శించగలిగేది కాదు. అర్థమవుతుంది కదా. జగత్ విస్తారం అనేది నిరంతరం మారిపోతూ ఉంది, పెరుగుతూనే ఉంది. కాబట్టి దాన్ని గ్రహించడం అనేది కుదిరే పని కాదు. దీనినంతా కొలవగలిగేవాడు, దీనిని వాస్తవంగా తానే అని చెప్పి పూజించగలిగేవాడు, దాని మితి ఇంత అని చెప్పి చెప్పగలిగేవాడు, నిరంతరం రామ 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 అంటూ ఉండే ఉమేషుడు, అంటే ఉమాదేవి భర్త అని చెప్పి చెప్పబడుతున్న శ్రీరాముడే అని చెప్పి చెబుతున్నారు. అంటే రాముడికి శివుడికి అభేదం, సర్వము తత్స్వరూపమే. ఆయన తననే తాను రామ 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 అని కొలుచుకుంటూ ఉన్నాడు ఉమేష రూపుడై అని అర్థం. ఇది అద్వైతాన్ని ప్రదర్శించడం అనమాట. తాను తప్ప అన్యం లేదని చెప్పి చెప్పటం. అలా చెప్పుకోవడానికి కూడా తాను ఇంకొకడుగా ఎదురుగా నిలబడి చెప్పుకోవాలి. తన అందాన్ని తన సౌందర్యాన్ని తను పరికించాలంటే తానే అద్దం అవ్వాలి, ప్రతిబింబం అవ్వాలి, ప్రతిబింబాన్ని చూడాలి. అర్థమవుతుంది కదా. మానుకుంటే ఏమీ లేదు, అద్దం లేదు, ప్రతిబింబం లేదు, బింబం మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడూ కూడా నిరాకారమే. ఒకవేళ ప్రతిబింబానికో అద్దానికో
మనసు కలిగింది, ఉంది మనసే, మనసులోనే కలిగింది, అది మనసు కలిగింది. ఏమని? నా మూలాన్ని చూడాలి అని. అభ్యంతరం ఏం లేదు. తన స్వరూపం ఏమిటో తెలిస్తే మూలం తెలుస్తుంది, మూలాన్ని చూసినా తన మరుస్తుంది. ఇది సంగతి. ప్రతిబింబం బింబాన్ని చూచింది అనుకో, తన స్థితిని మర్చిపోతుంది, స్వామి. బింబం అయిపోతుంది. లేదు, తనను మర్చిపోయింది అనుకో, బింబం కనిపిస్తుంది. తను లేకపోతే ఉండేది బింబమే కదా. అవును స్వామి. ఇది సంగతి. దీని మీద ఈకలు పీక్కుండా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే స్వామి. జై శ్రీరామ్. జయ రామ్ నారాయణ గురు రామ్ నారాయణ నీవే దిక్కువు నారాయణ సద్గురు స్వామి నారాయణ విడువకు నన్ను నారాయణ చేకొను సేవకు నారాయణ చేయకు జాగు